అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో అయితే మరి ఒక కురుక్షేత్రాన్ని, ఒక యుద్ధాన్ని తలపిస్తున్నట్లుగా పార్టీలు భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం అయితే పార్టీల సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఎంపిక తదితర అంశాలు అయితే పెద్ద ఎత్తున మరి ఇప్పటికే జరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశం మీద మనతో మాట్లాడడానికి మరి జై భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మరి ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి జడ శ్రావణ్ కుమార్ గారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల తరుణంలో అయితే హీట్ పెంచుతుంది, పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ మరి ఎన్నికల ప్రచార వ్యూహాలకైతే వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి? మేము విన్నదాని ప్రకారం, మేము చూసిన దాని ప్రకారం కొన్ని సామాజిక మాధ్యమాల్లో మీ పార్టీ తరఫున సామాన్యులకి, ఒక పేపర్ బాయ్కి, ఒక సెక్యూరిటీ గార్డుకి, ఒక సామాన్యమైనటువంటి న్యాయవాదికి ఇలా టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నారని కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇటువంటి సామాన్యులకు మీరు సీట్లు ఇవ్వడం ఒక వెనుక ఉన్నటువంటి మీ వ్యూహం ఏంటి? అసలు ఏంటి రాజకీయాల పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు? చాలామంది శ్రవణ్ కుమార్ ఒక రాజకీయ పార్టీ పెట్టడం ఏంటి, శ్రవణ్ కుమార్ స్థాయి ఏంటి? నెంబర్ 1, శ్రవణ్ కుమార్కి ఏమన్నా పిచ్చి పట్టిందా? శ్రవణ్ కుమార్కి రాజకీయం తెలియదా? శ్రవణ్ కుమార్ 5 సంవత్సరాల నుంచి వైసీపీ మీద, ప్రభుత్వం మీద పోరాటం చేశాడు కదా. వెళ్ళి తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి నాకు టికెట్ ఇవ్వనని మిగతా వాళ్ళు అడుక్కున్నట్టు అడుక్కుంటే టికెట్ ఇస్తారు కదా. ఎందుకు శ్రవణ్ కుమారు ఒక పార్టీ పెట్టి పెద్ద పుడింగిలాగా ఏదో రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు? ఇది నాకు సంబంధించినటువంటి మిత్రులు కానీ, కొంత రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, రాజకీయాలని కొద్దిగా దగ్గరగా అబ్జర్వ్ చేసే ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడుకుంటే అంత నాకు మంచిది. నేను ఇలాంటి విమర్శల్ని ఆహ్వానిస్తాను. ఎవడైతే నన్ను వీడు మెంటల్ గాడు, వీడికి అసలు రాజకీయం తెలీదు, వీడు రాజకీయంలో ఎదగే అవకాశం వీడికి లేదు అని నన్ను ఎంత విమర్శిస్తే నేను అంతగా ఎదగటానికి అవకాశం ఉంది. ఓకే, మీరు గతంలో ఒక వీడియోలో చెప్పారు, లోకేష్ అసలు నాయకుడే కాదు, నాకు పోటీయే కాదని కూడా అనేది చాలా వైరల్గా కూడా మారింది అనుకుంటా. నాయకత్వం అంటే ఏంది చెప్పండి? ఇప్పుడు నాయకత్వం అంటే ప్రజా సమస్యలను అర్థం చేసుకోవటం, ప్రజల్లో నుంచి నాయకుడిగా పుట్టడం, ఆకలి విలువ తెలియటం, కన్నీళ్ళ విలువ తెలియటం. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశాడు. ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో గెలవలేదు. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక రాజకీయంగా చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి నాయకుడు. ఓకే, ఎమ్మెల్సీగా గెలిచి, ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయిన తర్వాత ఆయన నాకు తెలిసి కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. వాళ్ళ కంపెనీస్ ఇప్పించుకునే విషయంలో కానీ, ప్లగ్ అండ్ ప్లే పాలసీ అని ఐటీ మినిస్టర్గా కొన్ని 1000 కోట్ల రూపాయలు అవినీతి చేసిన అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది నేను అనటం కాదు, పవన్ కళ్యాణ్ ఆయన మీద విమర్శ చేశాడు. ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి యువగళమని మళ్ళీ పాదయాత్ర చేసి ప్రజా సమస్యను తెలుసుకుంటున్నాను నేనని వచ్చి, అంటే ప్రజలని వేమార్చడానికి తనకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మనవడు, ముఖ్యమంత్రి కొడుకు అనేటువంటి లెగసీని వాడుకొని తద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వచ్చినటువంటి ఒక పరాన్నజీవి. ఓకే, అందుకోసమనే నారా లోకేష్ని నేను లీడర్గా కన్సిడర్ చేయను. లీడర్గా కన్సిడర్ చేయట్లేదా, లేదా మీకు పోటీదారుడిగా కన్సిడర్ చేయట్లేదా? రెండూ కూడా. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి, నేను మిమ్మల్ని స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతా. నారా చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ హీ? ఓకే, నారా చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్ ఈజ్ ఈక్వల్ టు వాట్? యూ టెల్ మీ. అంటే మీ ఉద్దేశం 0 అనే? దాంట్లో పెద్ద ప్రశ్న సమాధానం అవసరంలా. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్, వాట్ ఈజ్ హీ? ఓకే, నా వెనక మైనస్లు ప్లస్లు ఏం లేవు. నేను ఏసీ కాలేజీలో తినగా కష్టపడి చదువుకున్నా, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్న, ఏఎస్ఎఫ్ఐ నాయకుడిగా, జిల్లా ప్రెసిడెంట్గా, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో పనిచేశా. ఏసీ కాలేజీలో కొన్ని 100 సమస్యల మీద పనిచేసాం, చదువుకున్నాం. హయ్యెస్ట్ ఉన్నతమైన ర్యాంక్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో లా చదివాం.
28 సంవత్సరాలకి జడ్జి అయ్యా, 38 సంవత్సరాలకి బయటకు వచ్చా, 38 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా కొన్ని వేల కేసులు వేసి రాష్ట్రంలో దళితుల పట్ల, బహుజనుల పట్ల మా మీడియాలో పోరాటం చేస్తున్నా, కొన్ని వందల పాలసీ డెసిషన్స్ మార్పించగలిగాం. 38 సంవత్సరాలకి న్యాయమూర్తి పదవి రిజైన్ చేసి వచ్చి 22 సంవత్సరాల సర్వీస్ని త్యాగం చేసి వచ్చినటువంటి నేను ఐ విల్ బి కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. ఓకే, మీరు అంటున్నారు, అతనే ఉంటాడంటే లోకేష్ ఏమంటారంటే ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి కనీసం రాజకీయ సేవలో, రాజకీయంగా ప్రజల సేవలో నేను ఉన్నాను కాబట్టి మా తాత ఉన్నారు, లేకపోతే మా ఫాదర్ ఉన్నారు, ఇంకా మాకు సంబంధించిన బంధువులు, వాళ్ళ మామగారు కానీ, ఇలా చాలా రంగాల్లో మేము ఉన్నాము, ప్రజాసేవలో ఉన్నాము. అసలు నేను పోటీ ఎందుకు కాదు, ఎందుకు నేను నాయకుడు కాదనే ప్రశ్న అయితే వేశారనుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు నారా లోకేష్ పోటీ చేసే హక్కు ఉంది. మా నాన్న ముఖ్యమంత్రి, మా తాతయ్య ముఖ్యమంత్రి, ఒక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చాను, నాకు ఎందుకు హక్కు లేదనే హక్కు కూడా ఉంది. ఆయన నేను కొన్న హక్కు నేను కాదనటంలా, ఆయన మినిస్టర్గా పనిచేశాడని నేను కాదనటంలా, ఆయనకున్న ఎబిలిటీని నేను కాదనటంలా, ఆయనకున్న ప్రజా సమస్యల పట్ల పని చేయాలనే ఉత్సాహాన్ని నేను కాదు చేయటంలా, లేకపోతే ఆయన నేను తక్కువ చేసి మాట్లాడటంలా. కానీ వాస్తవాలకి అపోహలకి చాలా దూరం ఉంటుంది. ఓకే, నారా లోకేష్ గారు మాట్లాడేటువంటి మాటలకి, వాస్తవ పరిస్థితులకి, ఆయన వాస్తవమైనటువంటి ఆయన యాటిట్యూడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన దళితులు అంటే ఆయనకు పడదు, బహుజనులు అంటే పడదు, బీసీలు అంటే పడదు, ట్రైబల్ పీపుల్ అంటే పడదు, ముస్లిమ్స్ అంటే పడదు. ఆయనకి ఒకే ఒక వర్గం ఇష్టం, ధనిక వర్గం. కానీ ఎలా చెప్తారు మీరు ఇన్ని వర్గాలకి ఆయన వ్యతిరేకమని మీరు ఏ విధంగా చెప్తారు శ్రావణ్ గారు? దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఒక అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చెప్పొచ్చండి. నారా లోకేష్ 5 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేసినప్పుడు, వాళ్ళ నాన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, నాకు ఒక్కటి చెప్పండి, కళ్ళు మూసుకోగానే నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డల కోసం, బహుజన బిడ్డల కోసం ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన పథకం చెప్పమనండి ఈ రాష్ట్రంలో. ఇదిగో మేము ఈ బిడ్డల భవిష్యత్తు కోసం ఇది చేశాము అని ఒక్క పథకం చెప్పమనండి. ఇదిగో ఈ బీసీల కోసం, ముస్లిమ్స్ కోసం, చేనేత కార్మికుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ముస్లిమ్స్ కోసం, క్రిస్టియన్ల కోసం, ఇదిగో ఈ పరిపాలనలో నేను అద్భుతంగా వీళ్ళ కోసం, ఈ వర్గాలకు అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నం చేశామని ఒక్క పథకం పేరు చెప్పమనండి, ఒక్క ఇన్సిడెంట్ పేరు చెప్పమనండి, నా ముక్కుకు నేలకు రాస్తా. చాలామందికి దళితులకు కానీ, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతోమందికి మరి కార్లు ఇచ్చాము, అవి ఇచ్చాము. 2013 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ వచ్చింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్ వచ్చింది. అట్ పార్ విత్ ది పాపులేషన్ సెక్షన్ 11 ప్రకారం, సెక్షన్ 13 ప్రకారం పాపులేషన్ ఎంతైతే ఉందో బడ్జెట్ అలోకేషన్లో అంత అమౌంట్ వాళ్ళకి స్పెండ్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని అలోకేషన్ చేయకపోగా ప్రాపర్గా దాన్ని డైవర్షన్ చేస్తూ వేరే పథకాలకు మళ్లించిన దాని మీద హైకోర్టులో ప్రజా ప్రయోజనం వచ్చి వేసి పోరాటం చేస్తున్నాం. దాంట్లో నారా లోకేష్ బాధ్యుడు కదా, చంద్రబాబు నాయుడు బాధ్యుడు కదా. ఇవన్నీ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏదో జస్టిఫికేషన్ చెప్పడానికి ఒక పదం చెప్పారు, ఏంటిది, చాలా మంది దళితులకి లోన్లు ఇచ్చారని చెప్తుంటారు, లోన్లు ఇచ్చాడు చెప్పుకుంటుంటారు. అది మేబీ చెప్పుకుంటుండొచ్చేమో. నేనేమంటానంటే, ఇదిగో దళిత బిడ్డల కోసం 2014 నుంచి, అంటే వదిలేసాను, పాస్ట్ హిస్టరీ వద్దు, నేను దాని గురించి వెళ్ళటంలా, ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ ఉంటుందండి. అవును, నేనేదో మసిపూసి మారేడుకాయ మాట్లాడటం కాదు. నారా లోకేష్ ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకి, ఎందుకు వాళ్ళిద్దరు మంత్రిగా పనిచేశారు కాబట్టి నేను మాట్లాడుతాను. నేను పవన్ కళ్యాణ్ అడగను, పవన్ కళ్యాణ్ అడిగే అర్హత నాకు లేదు, ఎందుకంటే హీ నెవర్ ఎలక్టెడ్ యాజ్ ఈవెన్ ఎమ్మెల్యే. అంతేకాకుండా మీకు నారా లోకేష్ ప్రత్యర్థి కూడా, అది కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి అయితే అయి ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ని నేను అడగను. పవన్ కళ్యాణ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, పీపుల్స్ రిప్రజెంటేటివ్ కాదు. నారా లోకేష్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు మినిస్టర్, ఈ ఇద్దరు మినిస్టర్లుగా, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బహుజనుల కోసం, దళిత బిడ్డల కోసం, ముస్లిమ్స్ కోసం, బీసీల కోసం, క్రిస్టియన్ల కోసం ఇదిగో ఈ పథకం ప్రవేశపెట్టాను అని చంద్రబాబు నాయుడు చెప్పానండి, నెంబర్ 1. నెంబర్ 2, నారా లోకేష్ ఇదిగో ఈ కంపెనీలు ఐటీ మినిస్టర్గా పనిచేస్తూ ఇంతమంది దళిత బిడ్డలకి, ఇంతమంది వెనుకబడిన బిడ్డలకి ఇదిగో ఇన్ని కంపెనీలు పెట్టుకోవడానికి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్రూవల్ ఇచ్చాను, వాళ్ళ జీవితాలు అప్లిఫ్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేశానని చెప్పమనండి దుర్మార్గుల్ని. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ బ్లాక్ అండ్ వైట్ అండి. నారా లోకేష్ ఏం చేశాడో ప్రభుత్వ లెక్కలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడో 14 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ లెక్కలు ఉంటాయి. లెక్కలు రిలీజ్ చేయమనండి, నేనేం అడగటంలా. లెక్కలు మీరు రిలీజ్ చేసి లెక్కలతోటి మాట్లాడండి. మీరు చెప్పేదంతా బోగస్ కబుర్లు, మీరు మాట్లాడేదంతా పనికిమాలిన కబుర్లు, చెప్పేవన్నీ కూడా అబద్ధాలు.
ప్రజల్ని నమ్మబలికి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి బాబు కొడుకులు ఇద్దరు కూడా మళ్ళీ ముసుగేసుకొని వస్తున్నారు. నారా లోకేష్కి ఒక ముఖ్యమంత్రిగా కొడుకుగా 4-5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి నీకు పాలసీస్ మీద అవగాహన లేదు, లాంగ్వేజ్ మీద స్పష్టత ఉండదు, దళిత బిడ్డల మీద ప్రేమ ఉండదు, సమాజం మీద కన్సర్న్ ఉండదు. ఎవరు డబ్బులు తీసుకొస్తాడా టికెట్లు ఇద్దాం, ఎవరు డబ్బులు తీసుకొస్తాడా వాడికి కులం ప్రకారం మాట్లాడదాం. ఈవెన్ ఎస్సీలు ఎస్టీలు టికెట్లు అడుగుతుంటే 25 కోట్లు 50 కోట్లు వసూలు చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో కూర్చొని. అది వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయం. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కానీ ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలందరినీ తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఓట్ల రాజకీయం ఆడుతున్నాడు. నిజంగా కోడికత్తి సీను నీ తీసుకొచ్చి మీరు వరప్రసాద్ని, కోడికత్తి సీన్ని, లేకపోతే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులని తీసుకొచ్చి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టి ప్రచారం చేస్తున్నారు కదా. వాళ్ళ కేసులు మీరు ఎప్పుడైనా ఆర్గ్యూ చేశారా? వాళ్ళకి ఏమైనా ఒక న్యాయ సహకారం అందించారా? వాళ్ళకి ఏ రోజైనా భరోసా ఇచ్చారా మీరు? కోడికత్తి సీన్ కేసు ఒక ముస్లిం 6 నెలల్లో రావాల్సిన బిల్ 5 సంవత్సరాలకు వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల. 5 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చి పెద్ద గొప్పగా ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. చూసారా మేమే చేపించామని. గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. ఏమయ్యా దళితుడు కోడికత్తి శ్రీనివాస్కి మీరు సుప్రీంకోర్టులోని హైకోర్టులోని బెయిల్ వేయలేరు? తెలుగుదేశం లేదు. ఎందుకు తెలుసా? కోడికత్తి సీన్ బయటికి రావటం ఇంకా వాళ్ళకి అన్యాయం. అంటే ఇంకా రాకూడదని అంతే కదా మరి. కోడికత్తి సీన్ బయటికి రావటం వల్ల ఈ రోజున తెలుగుదేశం పార్టీ చాలా నష్టపోయింది. అది ఎలక్షన్ టైంలో కోడికత్తి సీన్ బయటకు రాకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎలాగా ప్రచారం చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా రాలేదు అంతే కదా. దళిత బిడ్డకు అన్యాయం జరిగింది, డిబేట్ల మీద డిబేట్లు పెట్టచ్చు, ఆయన అక్కడికి పెట్టచ్చు, ఇక్కడ అంటే కేవలం వార్తగా వాడు కోసం కూడా అబ్సల్యూట్లీ దట్ ఈస్ వాట్ మై పాయింట్. కోడికత్తి సీను గురించి నేను ఎంత ప్రయత్నం చేశానో, నేను బెయిల్ తెప్పిస్తాను రామని. ఓకే, అఫ్ కోర్స్ ఆయనకి నమ్మకం లేదు నా మీద. ఆయన ఒక లాయర్ని పెట్టుకున్నాడు, ఆ లాయర్ ద్వారా వెళ్ళాడు. నేను ఎన్నోసార్లు అప్రోచ్ అయినా, బాబు నీకు నష్టం జరుగుతుంది, నీకు 6 నెలల్లో రావాల్సిన బెయిల్ ఇంతవరకు రాలేదు, ఈ దుర్మార్గులను రాజకీయం కోసం వాడుకుంటున్నారు, రా అని 5 సంవత్సరాలకు బెయిల్ వచ్చింది. కరెక్టే శ్రవణ్ కుమార్ గారు. ఈ కోడికత్తి సీన్ని కానీ లేకపోతే వివేకానంద హత్య కేసులో ముద్దాయి ఉన్నటువంటి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని కానీ ఇంకా మరికొంతమందిని పేపర్ బాయ్స్ కానీ వీళ్ళని ప్రధానంగా మీరు తీసుకొని ఈసారి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, వాళ్ళే అభ్యర్థులుగా పోటీ చేయించబోతున్నారు. ఏంటి అసలు మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు రాజకీయ పార్టీగా మనుగడ సాగుతుంది అనుకుంటున్నారా భవిష్యత్తులో మీరు? ఇప్పుడు నేనేమంటానంటే అసలు రాజకీయం అంటేనే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నవాడు రాజకీయవేత్తగా మారు. ఈ రోజుల్లో అనుకుంటున్నారంటారా? ఎందుకు ఈ రోజు ఆ రోజు ఏంది? మీరు 1600 సంవత్సరంలో మిమ్మల్ని పొడిస్తే రక్తమే వస్తుంది. కరెక్టే. 2024లో పొడిచినా రక్తమే. కానీ రాజకీయాలు అలా లేవుగా. అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు చాలా ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి రాజకీయాలు మారినాయి. ఎట్లా మనిషి ఆలోచన, మనిషి తత్వం ఇవి మారవు ఎప్పటికీ. మనిషి అనేవాడు ఒక ఆశాజీవి. ఓకే, డబ్బు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాడు, అవసరం ఎక్కువ ఉందో అక్కడికి వెళ్తాడు. దాన్ని కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ తోటి మనం తన అవసరాన్ని నిజమైనటువంటి అవసరంగా మార్చి భవిష్యత్తులో తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చేయటమే రాజ్యాంగ స్ఫూర్తి తప్ప మీరు ఈరోజు అవసరంగా ఉంది కదా అని అవసరానికి 10,000 రూపాయలు 5,000 రూపాయలు మీ చేతిలో వేసి మిమ్మల్ని సోమరిపోతుగా తయారు చేసే రాజకీయాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వీళ్ళందరూ ఉచితాలు అనేటువంటి పథకాలతో నేనేమంటానంటే ఉచితము సంక్షేమము బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమాన్ని లేకపోతే అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర రాజకీయాలను ఏం చేశారంటే 5,000 రూపాయలు ఓటు బ్యాంకుకి డబ్బులు ఇచ్చుకోవటం మొదలుపెట్టారు. నా వెనక ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం, ఒక 5 లక్షల కోట్లు దోచుకోవటం, ఈ 5 లక్షల కోట్లు దోచుకున్న 5 లక్షల కోట్లు మళ్ళీ రేపొద్దున ఎలక్షన్లో పెట్టుబడి పెట్టడం, జగన్మోహన్ రెడ్డి రావటం ఇంకో 6 లక్షల కోట్లు దోచుకోవటం, మళ్ళీ రేపొద్దున ఎలక్షన్లో పెట్టుబడి పెట్టడం. అంటే వీళ్ళందరికీ ఎలా తయారైందంటే ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడాలి అంటే మినిమం 25 కోట్లు ఉండాలి, ఒక ఎంపీగా ఎన్నిక కాబడాలంటే 100 కోట్లు ఉండాలి. 100 కోట్లు ఉన్నవాడే ఎమ్మెల్యేగా ఎంపీగాను గెలవగలడు అనేటువంటి ఒక నోషన్ తీసుకొచ్చి సాధారణమైనటువంటి కార్యకర్తల్ని, సాధారణమైనటువంటి యువకుల్ని, మేధావి యువకుల్ని, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న యువకుల్ని రాజకీయాలలోకి రాకుండా చైనా గోడలా కట్టిపడేశారు. కరెక్టే. చైనా గోడను కట్టిపడేసినప్పుడు ఈ చైనా గోడని
ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆవిడ భువనేశ్వరి తన కడుపున పుట్టాడు కాబట్టి నారా లోకేష్ ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, చీఫ్ మినిస్టర్ అవుతాడంటే, లేకపోతే ఒక కేసినేని నాని వాళ్ళ నాన్న వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం 100 కోట్ల రూపాయలు ఉంటేనే ఎమ్మెల్యే మినిస్టర్ అవుతాడు అంటే, లేకపోతే ఒక రఘురామకృష్ణరాజు లాగా 100 కోట్ల రూపాయలు ఉంటేనే ఎమ్మెల్యే అవుతాడంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? కానీ నేను అదే అంటాను శ్రవణ్ కుమార్ గారు, మీరు పార్టీ పెట్టారు, పార్టీ పెట్టిన తర్వాత ఒక ఎమ్మెల్యే స్థాయి లేదు, ఒక వార్డు స్థాయి లేదు, సాధారణమైన వ్యక్తులు ఎన్నుకుంటున్నారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ మీరు ఏది చూడలేదు. అంటే ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా ఆర్థిక ఇది ఉండాల్సిందే, మూలలో ఉండాల్సిందే కదా. 1000 అడుగుల 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక అడుగుతో మొదలవ్వాలి. కరెక్టే, రైట్. ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పెట్టిన పార్టీలో నమ్మి కనీసం ఒక సర్పంచ్గా ఎన్నిక కాబడ్డ వాళ్ళు కూడా రారు. ఓకే, రారు. నన్ను నమ్మి ఒక సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తి కూడా రావటం కష్టం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక చైనా గోడ కట్టేసి ఒక ఫిలాసఫీ పెట్టేసి 100 కోట్లు 50 కోట్లు బిజినెస్ చేసేసిన కారణంగా నా పార్టీలోకి ఈవెన్ నేను ఎంత గొప్ప భావాలున్నా, సమాజం పట్ల ఎంత మంచి కన్సర్న్ ఉన్నా, నా పార్టీలోకి రావడానికి ఒక సర్పంచ్గా పనిచేసి ఎలక్ట్ కాకుండా ఓడిపోయినటువంటి వ్యక్తి కూడా రాడు. అక్కడ ఆగిపోదామా? ఆపేద్దామా? ఓకే, పోరాటం ఆపేద్దామా? నేనేమంటానంటే, ఈరోజు నన్ను నమ్ముకొని ఒక పేపర్ బాయ్, ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక చిన్న సాధారణమైనటువంటి జూనియర్ న్యాయవాది, ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక దళిత ఉద్యమ నేత, ఒక పెన్షనరు, ఇట్లా రకరకాల భావజాలంతో ఉన్నవాళ్ళు 200 మంది నా దగ్గర నడవటానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్టే. ఈ 200 మంది ఎజ్యూమ మూమెంట్ ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు తెచ్చుకున్నారు అనుకుందాం. 200 మంది ఒక్క ఓటు తెచ్చుకున్నారు అనుకుందాం. 200 ఓట్లు. వీళ్ళ ఓటు అయితే వీళ్ళకి వేసుకుంటారుగా, వాళ్ళ భార్య వేస్తారో ఏదో పక్కన పెట్టండి. 200 ఓట్లు ఆ అభ్యర్థి 200, మా 200 మందివి 200 ఓట్లు తెచ్చుకున్నాడు అనుకుందాం. 200 ఓట్లు చరిత్రకి నాంది కాదండి. 200 ఓట్లతో మొదలైన ప్రయాణం 2029లోనో 2034లోనో 2039లోనో 2044లోనో 2 లక్షల ఓట్లు అవ్వదా, 2 కోట్ల ఓట్లు అవ్వదా? ఇది ఒక థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ అంటే ఇది పునాది అంటారా? అంటే ఇదంతా బేస్ అంటారా? అబ్సల్యూట్లీ కదా. ఈ థాట్ ప్రాసెస్ని మీరు ఎందుకు ఎమ్మెల్యే సీట్లతోటి ఓట్లతోటి క్యాలిక్యులేట్ చేస్తారు? నేను నిలబడిన విధానం చూడండి. నేను ఒక జై భీమ్ నినాదంతో ఒక జెండా పట్టుకున్న నినాదం చూడండి, ఒక అంబేద్కరిజాన్ని పట్టుకున్న నినాదం చూడండి. అవతలవాడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా, ఎంపీ టికెట్ ఇస్తానన్నా, మా పార్టీలో మీకు అత్యున్నతమైన పదవిని ఇస్తానన్నా కాదు అని ఈ ముళ్ళ బాటలో నుంచున్న జై భీమ్ నినాదం చూడండి. అది చూడండి. మీరు నా వెనక నుంచున్నటువంటి 200 మంది పిల్లల్ని చూడండి.